నేపాల్లో జరుగుతున్న పరిణామాలు చూసి అంతా షాక్ అయ్యారు. రాజకీయ నేతల ఇళ్లపై పడి కుటుంబ సభ్యులను చంపేస్తున్నారు అక్కడి ప్రజలు. సోషల్ మీడియా యాప్స్ ను బ్యాన్ చేయడంతో యువత సహనం కోల్పోయారు. అప్పటికే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం వంటి సమస్యతో రగిలిపోతున్నారు. వారికి సోషల్ మీడియా బ్యాన్ అనే కారణం దొరకటంతో రెచ్చిపోయారు. ఆర్మీ కాల్పుల్లో చాలా మంది చనిపోవడంతో తిరుగుబాటు మరింత పెరిగింది. ఇలా జరగటం నేపాల్లో ఇదే మొదటిసారి. అయితే భారత పొరుగు దేశాల్లో మాత్రం ఇటీవలి కాలంలో మూడోది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2024 ఆగస్టు 5న తన పదవికి రాజీనామా చేసి భారతదేశానికి వచ్చేశారు. విద్యార్థుల రిజర్వ్ కోటా వ్యతిరేక ఆందోళనలు చేయటంతో అవి హింసాత్మకంగా మారాయి. కాల్పులు, ఘర్షణల్లో వందల మంది చనిపోయారు. దీంతో ప్రధాని నివాసంలోకి కూడా యువత దూసుకువచ్చారు. షేక్ హసీనా తీవ్ర ఆందోళనలు చూసి రాజీనామా ప్రకటించి తన అధికారిక నివాసం నుంచి హెలికాప్టర్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికీ బంగ్లాదేశ్లో ప్రజాప్రభుత్వం ఏర్పడలేదు. శ్రీలంక ప్రెసిడెంట్ గోటాబయ రాజపక్సే 2022 జూలైలో రాజీనామా చేసి దేశం విడిచిపారిపోయారు. చైనా నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న అప్పులు, పర్యాటకం, దిగుమతులపై ఆధారపడటంతో యువత, మధ్యతరగతి, రైతులు, కార్మికులు రోడ్లపైకి వచ్చారు. రాజపక్సే కుటుంబంపై అవినీతి, కుటుంబ రాజకీయం, ఆర్థిక మిస్మేనేజ్మెంట్ ఆరోపణలు ఉన్నాయి. చివరికి లక్షలాది మంది ఆందోళనకారులు కొలంబోలో రాష్ట్రపతి భవనం, ప్రధాని నివాసంపై దాడి చేసి ఆక్రమించారు. గోటాభాయ్ రాజపక్సే సైనిక విమానంలో మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్కు వెళ్లారు. సింగపూర్ నుంచి రాజీనామా లేఖ పంపారు. పాకిస్తాన్లోనూ అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టడంతో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి సైన్యం పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉండటంతో ప్రజా ఉద్యమాలను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. అయితే సైన్యం కూడా నియంత్రించలేని ప్రజా ఉద్యమం వస్తుందని, అక్కడి ప్రభుత్వాన్ని తరిమి కొడతారన్న ప్రచారం జరుగుతోంది. బలూచ్ సహా ఎన్నో సమస్యలు పాకిస్తాన్ను పట్టి పీడిస్తున్నాయి. ఆ దేశంలోనూ ప్రజా తిరుగుబాటు రాదని ఎవరూ చెప్పలేకపోతున్నారు. భారతదేశం ఇరుగు పొరుగు దేశాలుగా ఉన్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాలపై అంతర్జాతీయ కుట్ర ఉందన్న అనుమానాలను ఎవ్వరూ తోసిపుచ్చటం లేదు. బంగ్లాదేశ్ పరిణామాల వెనక అమెరికా ఉందని షేక్ హసీనా ఆరోపించారు. నేపాల్లో జరిగిన అల్లర్లపై కొంతమంది అక్కడి నిపుణులు చైనా వైపు అనుమానంగా చూస్తున్నారు. శ్రీలంకలో జరిగిన తిరుగుబాటుకు చైనానే పరోక్ష కారణం. పాకిస్తాన్లోనూ ఇలాంటి పరిణామాలు జరిగితే ఖచ్చితంగా అంతర్జాతీయ కుట్రలు ఉన్నాయన్న నమ్మకాలు పెరుగుతాయి. ఆ కుట్రలు భారత్లో కూడా చేస్తారా అన్నదే ఇప్పుడు పట్టి పీడుస్తోన్న సందేహం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.